సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సుందరమైన హేమ మందిరము, రత్న ఖచ్చితమౌ సింహద్వారము, పతాంకాంకిత ధ్వజాకీర్ణము, నవరత్న కాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీర నాదితము, వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను. అత్తరు పన్నీట జలకములు, కాల అగరు సుగంధ ధూపములు, స్వర్ణ ఛత్రములు పింజామరలు, కస్తూరి పునుగు జవాది గంధములు, నిత్య పూజలు శివార్చనలు, మాస పర్వముల హోమములు, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అప్సరసలను మరపించే అందాల స్త్రీలను చూసినటువంటి, మధురాతి మధురమైన గాన మధురిమలను విన్నటువంటి, పండు వెన్నెలలో లంకాపురి శోభను గాంచినటువంటి ఆంజనేయుడు సుందరాతి సుందరమైన బంగారు మందిరమును, నవరత్నములతో నిర్మితమైన సింహద్వారమును చూశాడు. ధ్వజస్తంభం మీద రెపరెపలాడుతూ ఎగురుచున్న పతాకములను, నవరత్న కాంతి సంకీర్ణమును తిలకించాడు. మువ్వల సవ్వడులతో, లలిత మృదంగ ధ్వనులతో, గంభీర నాదంతో, వీణాగాన వినోద సమ్మేళనంతో మారుమ్రోగుచున్న లంకేశ్వరుని దివ్య భవనమును వీక్షించాడు. అత్తరు సువాసనలను, పన్నీటి జలకాలను, అగరుబత్తీల సుగంధ ధూపములను ఆఘ్రాణించాడు. బంగారు ఛత్రములతో, శీతల పవన వింజామరలతో, కమ్మని కస్తూరి పునుకు జవాది సుగంధ ద్రవ్యములతో ఆస్వాదనీయ అంశాలకు ముగ్ధుడయ్యాడు. నిత్యం నియతిగా నిర్వహించే పూజలతో, శివశివనాదాన్విత శివార్చనలతో, ప్రతి మాసములోనూ జరిగే పండుగల హోమాలతో అరలారుచు దివ్యాతి దివ్యంగా ఉన్న లంకేశ్వరుని భవనాన్ని నిశితంగా చూశాడు ఆంజనేయుడు.